ఓం జగన్మాత. ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. తులారాశి. తులారాశి వారికి ఈరోజు మనోబలం కొంత తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. పనుల్లో ఒత్తిడి ఉండవచ్చు. శాంతంగా వ్యవహరిస్తే పరిస్థితులు నియంత్రణలోకి వస్తాయి. ఈరోజు రాశివారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. విష్ణువును పూజించడం చాలా శ్రేయస్కరము. దీని తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మనశ్శాంతి ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో ఆటంకాలు ఉంటాయి. పనుల్లో జాగ్రత్త అవసరము. ధైర్యంగా ముందుకు సాగితే పరిస్థితులు మెరుగుపడతాయి. ఈరోజు వీళ్ళు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరము, చాలా మంచిది. దీని తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు ధైర్యము, సౌఖ్యము, ధనలాభము మీకు తోడుగా ఉంటాయి. పనుల్లో సాఫీగా పూర్తి అవుతాయి. శుభవార్తలు అందుతాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఈరోజు ఈ రాశివారు శ్రీరామ నామస్మరణ చేయడం చాలా శుభప్రదం. రాముణ్ణి పూజించడము శ్రేయస్కరం. దీని తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు మనశ్శాంతి ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో ఒత్తిడి ఉంటుంది. ధన వ్యయము పెరగవచ్చు. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. ఆధ్యాత్మిక దృష్టి మేలు చేస్తుంది. ఈశ్వర ధ్యానం ఈరోజు ఈ రాశి వారికి చాలా శ్రేయస్కరం. ఈశ్వరుని పూజించడం, ఆరాధించడం చాలా మంచిది. దీని తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు మనస్సు సంచలనంగా ఉండే అవకాశం ఉంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టాలను తగ్గించుకోవచ్చు. ఓర్పు అవసరం. నవగ్రహ ఆరాధన చేయడం ఈ రాశి వారికి ఈరోజు చాలా శుభదాయకము. దీని తదుపరి రాశి మీనం. మీనరాశి వారికి ఈరోజు మనోబలం కొంత తగ్గే అవకాశం ఉంది. కుటుంబ విషయాలలో జాగ్రత్త అవసరము. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఓర్పుతో వ్యవహరిస్తే పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ రాశి వారికి ఈరోజు శని ధ్యానం చేయడం చాలా మేలు. శనీశ్వరుని పూజించడం ఈ రాశి వారికి చాలా శుభప్రదం. ఓం ఆది పరాశక్తి దేవియే నమః. ఓం ఆది పరాశక్తి దేవియే నమః.